శివాజీ గారు మీది కాంబినేషన్ అండ్ ఆయన ఏది చెప్తే అది గీత దాటని ఒక ట్రూ. మామగారు. యాహ్! అంటే దట్స్ వాట్ మీకు ఎలా ఉంటదనంటే మీరు అంటే సినిమా అంతా ప్రతి క్యారెక్టరు ఎవరో ఒకరు చూసిన ఆడియన్ ఎక్కడో చోట ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారండి. వాళ్ళ ఫ్యామిలీలో ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ మా ఇంట్లో పలానా అతను, లేకపోతే మా మేనమామ, మా ఇంట్లో మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు, మా నాన్నగారు, మా అమ్మగారు అలా కనెక్ట్ అవుతారు. బట్ స్టోరీ అంతా డ్రైవ్ చేసేది ఒక ప్రైమరీ 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మేము పోస్టర్‌లో కూడా ఇవి 9 మెంబర్స్ మీకు యాక్చువల్‌గా పోస్టర్‌లు ఎప్పుడైనా చూసినప్పుడు ఏంటంటే ఎక్స్‌క్లూజివ్ లీడ్స్ మీద హీరో, హీరోయిన్ మీద ఫోకస్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు ప్రమోషనల్ పోస్టర్స్‌లో చూస్తే ఆ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. ఇంక్లూడింగ్ మీ అండ్ లైక్ అంటే బేసికల్‌గా మూడేనండి. అంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనం ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చు. ఐ యెస్. మీన్ యెస్. బేసికల్లీ మూడే 3 కాన్సెప్ట్స్. కోర్ట్ ఎపిసోడ్, హ్మ్. అబ్బాయి ఫ్యామిలీ, యెస్. అమ్మాయి అమ్మాయి ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో, కోర్ట్‌లో ముగ్గురు మెయిన్ పర్సన్స్, అమ్మాయి ఫ్యామిలీలో ముగ్గురు మెయిన్ పర్సన్స్, అబ్బాయి ఫ్యామిలీలో ముగ్గురు మెయిన్ పర్సన్స్. ఈ 9 మెంబర్స్ మీద స్టోరీ అంతా ట్రావెల్ అవుతూ వచ్చింది. అండ్ యాహ్! డెఫినైట్‌లీ 'శివాజీ' గారికేంటంటే ఇట్స్ ఎ కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్. అండ్ ఇట్స్ కాంట్రాస్టింగ్ కదండీ! ఇప్పటి వరకు ఆయన చేసిన లీడ్ క్యారెక్టర్స్, హీరో లైక్ ఆ కైండ్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి 'బూచమ్మ బూచోడు' ఐ థింక్ ఇట్స్ ఆల్‌మోస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ ఆయన లాస్ట్ చేసిన మూవీ. తర్వాత గ్యాప్ వచ్చింది. అంటే ఆయన పొలిటికల్‌గా వెళ్లి రెవెన్యూ చేసుకుంటూ వచ్చారు. తర్వాత వెరీ రీసెంట్‌లీ మళ్ళీ 'బిగ్ బాస్' అయిన తర్వాత అది 90స్ #90స్ అవును. అవును. ఈటీవీలో వచ్చింది. సో, తర్వాత ఇదే అండ్ మెయిన్ స్ట్రీమ్ అనుకుంటే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. థియేటర్‌లో రిలీజ్ అయింది ఇదే. సో, డెఫినైట్‌లీ ఓవర్ అండ్ అబోవ్ అంటే లైక్ ఎక్సీడెడ్ ఎక్స్‌పెక్టేషన్‌గా చేశారని ఆయన. డెఫినైట్‌లీ